చూడండి, ఇప్పుడు సెకండ్ చాప్టర్ లో మనం చెప్పుకున్నాం కదా ఓవెల్స్. దాంట్లో మనం నేర్చుకున్న వాటిని ఏ విధంగా యూజ్ చేసి రాస్తామో ఎగ్జాంపుల్స్ చూడండి. ఇవన్నీ మనం చెప్పుకున్నాయే. ఇప్పుడు చూడండి, మీకు చెప్పా కదా ఫస్ట్ ప్లేస్ అంటే ఏమనుకున్నాం. ఫస్ట్ ప్లేస్ అంటే అబౌవ్ ది లైన్. సెకండ్ ప్లేస్ అంటే థర్డ్ ప్లేస్ అంటే త్రూ ద లైన్. ఓకే, త్రూ ద లైన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలు ఏంటి అంటే, ఇప్పుడు మీరు దీంట్లో చూస్తే చూడండి, కామ్ ఆ సౌండ్ వచ్చిందా లేదా? మీరు ఒకసారి ఇక్కడ రాసుకోండి. ఆ, ఏ, ఈ సౌండ్ వస్తే ఏంటి? హెవీ డాట్. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. అదే ఏతో యా సౌండ్. ఏ, ఈ లైట్ చూడు. కామ్ దీర్ఘ ఉందా లేదా? బోధలే హెవీ డాట్. క్యామ్ ఏతో యా సౌండ్ లైట్ డాట్. ఏ బోధలే. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి అంటే బెయిట్. ఏ ఆన్ ది లైన్, సెకండ్ ప్లేస్. ఏ, ఓకే, హెవీ డాట్. అది జస్ట్ ఏ. ఈతో చూడండి, ఈతో ఏ సౌండ్. బెట్. సెకండ్ ప్లేస్ అంటే ఏంటి? ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ అంటే రాంగ్. బెట్. అర్థమైందండి? తర్వాత మనం ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈల్. ఈల్ అంటే ఏంటి? ఈ ఈ వచ్చింది అంటే త్రూ ద లైన్, థర్డ్ ప్లేస్. అది జస్ట్ ఈ వచ్చిన థర్డ్ ప్లేస్. ఐతో ఈ, ఈతో ఈ. ఈల్ త్రూ ద లైన్ ముందు వచ్చింది కాబట్టి హెవీగా. ఇల్లు. ఇల్లు అన్న త్రూ ద లైన్, థర్డ్ ప్లేస్ కాబట్టి త్రూ ద లైన్. లైట్. నెక్స్ట్ మీకు ఇక్కడ తర్వాత ఏం చెప్పాను నేను? డాష్ లో ఇది అయిపోయింది కదా. ఆ, ఏ, తర్వాత ఏమైంది? ఏదో యా సౌండ్. ఇది అయిపోయింది కదా. ఇదేంటి? డాట్. డాష్ లో ఏం చెప్పుకున్నాము? ఓ, ఆల్. ఓ చూడండి, ఇప్పుడు వచ్చింది గాడ్. మేబీ డాష్. అదే కనుక మనం ఓతో ఆ సౌండ్ వచ్చింది అనుకో, పాడ్. రైట్ డాష్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి? రోడ్. ఏంటి? ఓ సౌండ్ వస్తే సెకండ్ ప్లేస్ డాష్. అదే యూతో ఆ సౌండ్ అయితే లైట్ డాష్. ఈ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. రోడ్. ఓ సౌండ్ సెకండ్ ప్లేస్ కాబట్టి ఆంగులే. అదే యూతో ఆ సౌండ్. యూతో ఆ సౌండ్ అంటే ఏంటి? రట్. యూతో ఆ సౌండ్ సెకండ్ ప్లేస్ లైట్ డాష్. ఓకే, లైట్ హెవీ మీరు పెన్సిల్ తో రాస్తారు కాబట్టి మీరు రాయండి. తర్వాత చూడండి, తర్వాత నేనేం చెప్పా? ఊ. ఊ వస్తే థర్డ్ ప్లేస్. అది జస్ట్ ఊ. ఊ వస్తే ఏంటి? లైట్ డాష్. ఇదేమో హెవీగా, ఇదేమో లైట్ షార్ట్. చూడండి, నెక్స్ట్ కూల్. దీర్ఘం ఉందా లేదా? సో త్రూ ద లైన్, థర్డ్ ప్లేస్ కాబట్టి త్రూ ద లైన్. సో హెవీ డాష్. ఫుల్ త్రూ ద లైన్, లైట్ డాష్. నెక్స్ట్ చూడండి, దీంట్లో మీకు కొన్ని డౌట్స్ అయితే రావాలి. అవి వస్తాయో రావో, లేకపోతే మామూలుగా రాసేస్తారో చూద్దాం. చూసి దాన్ని బట్టి చెప్తాం. నెక్స్ట్ చూడండి, ఆల్. కాల్. ఓ, ఆ అంటే ఓ సౌండ్ వస్తుందా లేదా? కాల్ వచ్చిందా లేదా? హెవీ డాష్. నెక్స్ట్ చూడండి, కాలీ. ఓతో ఓ సౌండ్. అది ఓ, లీ, లైట్ డాష్, లీ, అబౌవ్ ద లైన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ కోల్. ఓ సౌండ్ వచ్చిందా లేదా? అదే యూతో ఆ సౌండ్ గాని ఊ సౌండ్ గాని వచ్చిన లైట్ డాష్ సెకండ్ ప్లేస్. ఓకే, కల్ లైట్ డాష్. నెక్స్ట్ చూడండి, ఈ ఫీల్. నేనేం చెప్పా? ఈ సౌండ్ వస్తే, అదే ఈ సౌండ్ వస్తే లైట్ డాష్, లైట్ డాట్. ఫీల్.
త్రూ ద లైన్. అదే పిల్లైతే లైట్. ఫేడ్, ఫేడ్, ఏ సౌండ్ వచ్చింది, ఏ సౌండ్ వస్తే సెకండ్ ప్లేస్ అంటే ఏ, ఏతో ఏ లేదా ఈతో ఏస్. ఇదేమో హెవీ డాట్, ఇదేమో లైట్. ఇక్కడ వచ్చిందా లేదా ఈతో ఏ సౌండ్. నెక్స్ట్ చూడండి, రైడ్, ఏ, ఎయి, అదే లైట్ గా రెడ్, ఈతో ఏ సౌండ్, ఈతో ఏ సౌండ్. నెక్స్ట్ చూడండి, డోమ్, ఓ సౌండ్ వచ్చిందా లేదా, డోమ్. అదే యూతో గనక ఆ సౌండ్ వస్తే లైట్ డాష్. చెప్పారు, ఓ వస్తే హెవీ డాష్. అదే యూతో ఆ సౌండ్ వస్తే లైట్ డాష్. ఈ లైట్, ఈ రెండు కూడా సెకండ్ ప్లేస్ ఆన్ ది లైన్. ఓకే, నెక్స్ట్ చూడండి, బిఫోర్ ఆఫ్టర్. అంటే ఇప్పుడు ఈ ఓవెల్ సౌండ్స్ కి నేను మీకు చెప్పా కదా, ఒక పి అనే స్ట్రోక్ కి ఇది బిఫోర్ అవుతుంది, ఇది ఆఫ్టర్ అవుతుంది. తర్వాత ఇది టీ అనే స్ట్రోక్, దీనికి ఇది బిఫోర్ అవుతుంది, ఇది ఆఫ్టర్ అవుతుంది. అంటే స్ట్రోక్ కి ముందు వస్తే, స్ట్రోక్ కి ముందు ఓవెల్ వస్తే ఇటు సైడ్ రాయాలి, స్ట్రోక్ కి తర్వాత వస్తే అని ప్రతి కాన్స్టెంట్ కి మీరు నేర్చుకోమని చెప్పా. సో ఇప్పుడు మీరు ఇవి రాయాలి. చూడండి, ఏల్, ఈ ఎల్ కి ఏ అనే సౌండ్ ముందు వచ్చిందో తర్వాత వచ్చిందో ముందు వచ్చింది. సో ఏ అనే సౌండ్ ఏంటిది, సెకండ్ ప్లేస్. అదే గనక మనం ఈతో జస్ట్ ఏ సౌండ్ వస్తే లైట్, అంతే కదా. ఏ అర్త్ సెకండ్ ప్లేస్, ఈతో జస్ట్ ఏ, రైట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఏప్, ఇది రాసాం. ఏ, ఏప్, ఏజ్, ఏ సౌండ్ ఏంటిది, సెకండ్ ప్లేస్. బిఫోర్ వచ్చింది కాబట్టి మనం ముందు పెట్టుకో. నెక్స్ట్ చూడండి, ఈట్, త్రూ ద లైన్ ముందు పెట్ట, థర్డ్ ప్లేస్. అదే ఐతో, ఈతో, అదే ఐతో ఈ సౌండ్ వస్తే ఇది కూడా లైట్ డాట్, ఇది కూడా థర్డ్ ప్లేస్. నెక్స్ట్ ఆఫ్టర్, లే, రే, పే, ఈ తర్వాత పెట్టు, జే, సెకండ్ ప్లేస్ ఆన్ ది లైన్. ఓకే, షూ, షూ, ఊ ఏంటి, థర్డ్ ప్లేస్. ఊ అంటే ఏంటి, ఆ, ఓ, ఊ, డాట్, షూ, త్రూ ద లైన్ రాయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, హారిజంటల్ స్ట్రోక్స్ లో మీరు ఇక్కడ బాగానే గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు ఒకటేలే, ఏక్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. చూడండి, ఏక్ హారిజంటల్ లో ఏ సౌండ్ వచ్చింది, ఏ సౌండ్ అంటే ఆన్ ది లైన్ కాబట్టి మనకు బాగానే రాస్తాం. ఏ, ఇక్కడ చూడండి, ఈక్ హారిజంటల్ త్రూ ద లైన్ అంటేనే లైన్ గుండా రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఇది మనం దీని గుండా ఎలా రాస్తాం హారిజంటల్ స్ట్రోక్ ని అంటే సేమ్ ఆన్ ది లైన్ లోనే రాస్తాం, మొబైల్ పెట్టి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. హారిజంటల్ స్ట్రోక్స్ ని త్రూ ద లైన్ రాయము, అంటే త్రూ ద లైన్ అంటేనే ఆన్ ది లైన్, ఆన్ ది. నెక్స్ట్ చూడండి, కే, కీ, అంటే కీ, ఈ సౌండ్ వచ్చింది త్రూ ద లైన్ అన్నా కూడా మనం ఆన్ ది లైన్ రాసి మొబైల్ పెట్టు. నో, ఓకే. నెక్స్ట్ ప్రిసీడింగ్ ఓవెల్స్ అంటే ముందు ఓవెల్ సౌండ్ వస్తే ఎట్లా రాస్తారు. ఎబ్, ఎయిడ్, హెచ్, ఎడ్జ్. నేనేం చెప్పాను, మీకు అవి గుర్తు పెట్టేసుకోండి. ఆ, ఏదో ఏసి, లేదు అనుకుంటే ఏతో యా సౌండ్, ఈతో ఏ సౌండ్, ఐతో ఈ సౌండ్, లైట్ డాట్.
జస్ట్ లైక్ ఓకే. లేదు అనుకుంటే ఆర్ దీర్ఘం హెవీ డాష్, ఓ హెవీ డాష్. ఓకే. ఊ ఆ ఓ ఊ హెవీ డాష్. అదే కనుక ఓతో ఓ సౌండ్, యూతో ఆ సౌండ్, లేదా ఓ సౌండ్ అనుకోండి, లేదా జస్ట్ మామూలు ఊ. అంటే ఇవి లాంగ్ గా పలికేవి, ఇవి షార్ట్ గా పలికేవి. ఇవి హెవీ డాష్, ఇదేమో లైట్ డాష్. అంతే. ఇది నేను గుర్తుపెట్టేసుకుంటే కదా. నేను ఇక్కడ చూడండి, ఆఫ్ ఓతో ఆ సౌండ్ లైట్ డాష్, ఓత్. ఎగ్ ఎగ్. నేను చెప్పాగా హెవీ డాట్ హెవీ డాష్ ఇవన్నీ మీకు పెన్సిల్ తో మీరు రాస్తారు, మీకు అర్థం అవుతాయి. అండ్ నొక్కి పెట్టి రాయండి అండ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. ఓకే. ఫ్రమ్ ది స్టార్టింగ్ లో మీకు కంపల్సరీ ఎయిన్, నెక్స్ట్ ఇన్, నెక్స్ట్ ఓర్, నెక్స్ట్ ఫాలోయింగ్ ఓవెల్స్ చూడండి. అంటే తర్వాత ఒక స్ట్రోక్ కి తర్వాత చూడండి, లో, రో, ఊ, ఈ. ఇది ఊ, ఓ, ఈ. నెక్స్ట్ బో. మీరేంటి అంటే రాసింది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రొనౌన్సియేషన్ చేస్తారు. సో కానీ రాసింది మీరు గుర్తుపట్టాలి కదా. అది మీరు ట్రాన్స్క్రిప్షన్ చేసినప్పుడు మీరు రాసింది మీరు గుర్తుపట్టాలి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా పలుకుతారు, కానీ రాసింది మనం ఏం రాసాం మనకు తెలియాలి. డే, కో, దే, కే, కే, మో, నీ. నెక్స్ట్ చూడండి, రెండు మిక్సింగ్ వచ్చింది. ఏ బోని. ఏ అంటే ఏంటి? సెకండ్ ప్లేస్. ఏ బో, ఏ బో ని, ఏ బో ని. ఈ అంటే ఏంటి? త్రూ ద లైన్. ఈ ట, ఈ ఏంటిది మనకి? ఈ ట లి, ఈ ట లి. అటాక్, అటాక్ ఏదో యాస్ అవుతాం. అటాక్, అటాక్. టీ రసం కే రసం. దీంట్లో ఉన్న ఈ రెండు సౌండ్లు మాత్రమే మనకి రాసేది కాన్సనెంట్స్. మిగతా ఓవెల్ అనేది వాటికి మనం సింబల్ పెట్టేస్తాం. అషోర్, అషోర్, షర్, అషోర్. ఎల్లే, లే. అకాడమీ, అకాడమీ. బోధలన్ అకాడమీ, అకాడమీ. రో, రో మనం ఎలా రాస్తాము? యా రో. ఆర్ ఒకటే కదా మనకి. ఇది సౌండే, ఓవెల్ సౌండే, ఇది కూడా ఓవెల్ సౌండ్. అగోని, అగోని, అగోని. అయిపోయింది. అఫార్, అఫార్, అఫార్. నెక్స్ట్ చూడండి, ఇంకోటి ఉంది అనాటమీ, అనాటమీ, అనాటమీ. అది అనాటమీ అయితే ఎనాటమీ, ఎలా అయినా మీరు రాసుకోవచ్చు. కానీ మీరు ఇది చూడంగానే ఎనాటమీ ఉంది, ఇప్పుడు మీరు ఇది చూడంగానే మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎనాటమీ అంటారు కొంతమంది, ఎనాటమీ. ఇలా అయితే మీరు ఎనాటమీ లైక్ చూసుకోండి, ఎనాటమీ. ఓకే. అంటే ప్రొనౌన్సియేషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఎనాటమీ అని చదువుతారు కొంతమంది, ఎనాటమీ. ఎనాటమీ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇది మనం ఎలా రాసాము అనేది మీకు నేను చూపించాను. తర్వాత మీరు ఏం చేయాలి అంటే, దాంట్లో ఉన్న ఎక్సర్సైజెస్ ఏమున్నాయంటే ఎక్సర్సైజ్ 5, ఎక్సర్సైజ్ 6, 7. ఓకే. డైలీ 1 ఎక్సర్సైజ్, ఈచ్ వర్డ్ 6 లైన్స్ కంపల్సరీగా రాయాలి. డిక్టేషన్ జరుగుతుంది. డిక్టేషన్ ఉన్నప్పుడు మీరు రాయడం ఇవన్నీ కూడా. ఇవన్నీ మీరు రాసి నాకు చూపించాలి. ఓకే. దిస్ ఈస్ ద సెకండ్ లెసన్. దిస్ ఈస్ ద సెకండ్ చాప్టర్, ద వోవెల్స్ కంప్లీటెడ్. ఓకే. దీంట్లో మీరు అన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే.